ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి రాజస్థాన్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. బికనీర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచే 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని. ప్రధాని నరేంద్ర మోడీ బికనీర్ ఎయిర్ బేస్ లో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వైమానిక వీరులతో ముచ్చటిస్తారు. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ను కూడా పరిశీలించారు మోడీ. బికనీర్ ఎయిర్ బేస్ లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా ఆయన సందర్శించారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి రాజస్థాన్ లో పర్యటించారు ప్రధాని మోడీ. బికనీర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచే 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోడీ. అమృత్ భారత్ స్టేషన్లు కూడా ఆయన రాజస్థాన్ నుంచే వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్లో పర్యటనలో భాగంగా 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్ నుంచే ప్రారంభించారు వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ. 18 రాష్ట్రాల్లో 103 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే బేగంపేట, కరీంనగర్, వరంగల్ అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు వర్చువల్ గా. యూపీలో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15 స్టేషన్లను ఆయన ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి రాజస్థాన్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. బికనీర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోడీ. ఆ తర్వాత రాజస్థాన్ నుంచే 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని. దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా అమృత్ యోజన కింద పునర్నిర్మించిన 103 రైల్వే స్టేషన్లు కూడా ప్రధాని ప్రారంభించడం జరిగింది. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచాలనే లక్ష్యానికి అనుగుణంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో 1,100 కోట్లకు పైగా వ్యయంతో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని. అమృత్ భారత్ స్టేషన్ యోజన కింద 1,300కి పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఇవి ప్రాంతీయ నిర్మాణాన్ని ప్రతిబింబించేలా, ప్రయాణికుల సౌకర్యాలను పెంచేలా రూపొందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ బికనేర్ ఎయిర్వేస్ లో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వైమానిక వీరులతో ముచ్చటిస్తారు. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ను పరిశీలించారు మోడీ. బికనేర్ ఎయిర్బేస్ లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా మోడీ పరిశీలించడం జరిగింది. రాజస్థాన్లో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి రాజస్థాన్లో పర్యటిస్తున్నారు ప్రధాని. బికనేర్ ఎయిర్బేస్ ను సందర్శించారు. కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు ప్రధాని. ఆ తర్వాత రాజస్థాన్ నుంచే 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని. దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా అమృత్ యోజన కింద పునర్నిర్మించిన 103 రైల్వే స్టేషన్లను కూడా ప్రధాని ప్రారంభించడం జరిగింది. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచాలనే లక్ష్యానికి అనుగుణంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో 1,100 కోట్లకు పైగా వ్యయంతో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ యోజన కింద 1,300కి పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఇవి ప్రాంతీయ నిర్మాణాన్ని ప్రతిబింబించేలా, ప్రయాణికుల సౌకర్యాలను పెంచేలా రూపొందించారు. 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా కూడా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. రాజస్థాన్ నుంచే వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. 18 రాష్ట్రాల్లో 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించడం జరిగింది. బేగంపేట్, కరీంనగర్, వరంగల్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని ప్రారంభించడం జరిగింది. యూపీలోని 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 స్టేషన్లను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం రాజస్థాన్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రాజస్థాన్లో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి రాజస్థాన్లో పర్యటిస్తున్నారు ప్రధాని. బికనేర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. కరణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. ఆ తర్వాత రాజస్థాన్ నుంచే 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని. దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా అమృత్ యోజన కింద పునర్నిర్మించిన 103 రైల్వే స్టేషన్లను కూడా ప్రధాని ప్రారంభించడం జరిగింది. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచాలనే లక్ష్యానికి అనుగుణంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో 1,100 కోట్లకు పైగా వ్యయంతో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను ప్రధాని ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ యోజన కింద 1,300కి పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఇవి ప్రాంతీయ నిర్మాణాన్ని ప్రతిబింబించేలా, ప్రయాణికుల సౌకర్యాలను పెంచేలా రూపొందించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బేగంపేట్, కరీంనగర్, వరంగల్కి సంబంధించి వర్చువల్గా ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్లో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు ప్రధాని. దేశవ్యాప్తంగా కూడా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్ నుంచి రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు.